ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. గొమ్ముగూడెంకు చెందిన ఓ కుటుంబం ఈ నెల 5న అన్నప్రాసన వేడుకకు బంధువులు, స్నేహితుల్ని ఆహ్వానించింది. ఈ వేడుక ఏర్పాట్లను మాచర్ల సాయి అనే ఈవెంట్ ఆర్గనైజర్కి అప్పగించారు. అన్నప్రాసన వేడుకలో బంధువులు వైఎస్ జగన్ పాటలు పెట్టుకుని డాన్సులు చేశారు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని ఆనందంతో చిన్న పెద్ద అందరూ సంబరం చేసుకున్నారు. ఆ పాటలు ఎందుకు పెట్టావని ఈవెంట్ ఆర్గనైజర్ మాచర్ల సాయిని జనసేన మండల అధ్యక్షుడు ములిశెట్టి యుగంధర్ ఫోన్ చేసి బెదిరించాడని బాధితుడు మాచర్ల సాయి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈవెంట్ కాంట్రాక్ట్ తీసుకుని సౌండ్ సిస్టమ్ అద్దెకు మాత్రమే ఇచ్చానని చెప్పినా వినకుండా ఇష్టారీతిన తిడుతూ హెచ్చరించాడన్నారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్కి వెళ్లిన మాచర్ల సాయిని సీఐ విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపాడు. ఏ కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారని అడిగితే ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ ఎస్ఐ మళ్లీ దాడి చేశాడని బాధితుడు వెల్లడించారు. ఎవరూ కేసు పెట్టకపోయినా దళితుడిననే చులకనతో ఏ కారణం లేకుండా పోలీసులు దాడి చేసి చిత్రహింసలకు గురి చేశాడని బాధితుడు వాపోయాడు. అకారణంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. నన్ను కొట్టారండి, కేసు పెట్టలేదు, ఏం చేయలేదు, నేను ఎవరిని కూడా నిందించలేదు. అయినా కూడా నన్ను బిహేవ్ చేసి తప్పుగా మాట్లాడి నన్ను కొట్టడం జరిగింది. నేను ఒక దళిత యువకునండి, ఎస్సీ కులానికి చెందినవాడిని అని చెప్పి తక్కువ చేసి నన్ను కొట్టడం జరిగిందండి. దీనికి నా ఫ్రెండ్స్ కానీ అలాగే ఉన్న యువకులు కానీ దీన్ని స్పందించగలరని, ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది చాలా విలువైంది. మన దళిత కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటిది ఎక్కడ రిపీట్ అవ్వకూడదని నా మనవి. దయచేసి దీనికి న్యాయం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాను.